ఐదేళ్లలో ఏపీ పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మీడియాతో ఆయన చిట్చాట్ నిర్వహించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రానికి సరిదిద్దలేనంత నష్టం జరిగిందని, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని బాగు చేస్తుందని తెలిపారు. ఏపీని గ్లోబల్ లీడర్గా తయారు చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి లేనన్ని గొప్ప వనరులు ఏపీకి ఉన్నాయి. కృష్ణా, గోదావరి నదులు రాష్ట్రం గుండా వెళ్తున్నాయి. ఒక్క గోదావరి నది నుంచి 3000 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. ఆ నీటిని వినియోగించుకుంటే దక్షిణాది మొత్తానికి నీటిని ఇవ్వొచ్చని తెలిపారు. కేంద్రం నుంచి తాము ఎలాంటి పదవులు ఆశించలేదని, తమకిచ్చిన మంత్రి పదవుల పట్ల తాము సంతోషంగా ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. వాజ్పేయి హయాంలో 7 మంత్రి పదవులు ఇస్తామన్నా తీసుకోలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 5 ఏళ్ల జగన్ పాలన వల్ల అమరావతి ప్రాముఖ్యత తగ్గిందని, దశల వారీగా పెండింగ్ నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు. అమరావతి నిర్మాణం నిరంతర ప్రక్రియ అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్తో సమావేశంలో ఇరు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తూ సమస్యను పరిష్కరించుకోవాలనేది తమ లక్ష్యమన్నారు చంద్రబాబు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.